నమస్తే. నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో రెండు మూడు కీలక అంశాలను మనం గమనించవచ్చు. అమెరికా పర్యటన ఎందుకు పోతుంది, ట్రంప్ ఎందుకు రాలేదు, ట్రంప్ ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీని పిలవలేదు, ఇద్దరు వ్యక్తిగతంగా కూడా దేశాధినేతలతో పాటు వ్యక్తిగతంగా కూడా ఒకరంటే ఒకరికి మంచి అభిప్రాయము, గురి, స్నేహితము కూడా ఉన్నటువంటి వ్యక్తులుగా ట్రంప్, మోడీ. ఇప్పుడు ఇద్దరూ కలిశారు కాబట్టి భారతదేశానికి ఏ విధంగా మేలు జరుగుతుంది, టారిఫ్ల నుంచి ఏ విధంగా రక్షణ ఉంటుంది, విద్యార్థుల కోసం ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళ కోసం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలపైన చర్చ జరుగుతున్నది. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళతోటి చర్చ, దేశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా రెండు కీలకమైనటువంటి అంశాలు చర్చలోకి వచ్చినాయి. అంతకంటే ముందు నరేంద్ర మోడీ కూర్చున్నటువంటి చైర్ని వెనక్కి లాగి ఒక అగ్రరాజ్యం అనుకున్నటువంటి అమెరికా అధ్యక్షుడు భారతదేశ ప్రధానమంత్రిని అంతగా గౌరవించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇది నరేంద్ర మోడీ సంతకం చేస్తుంటే, నరేంద్ర మోడీ సంతకం చేసిన తర్వాత ఆయన కూర్చున్న కుర్చీని వెనక్కి లాగి తన నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి గౌరవము, ప్రేమ, మర్యాద ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి, చూడాల్సినటువంటి ఇది అగ్రరాజ్యం దగ్గర లేకపోతే అమెరికా దగ్గర ఇంకొక దేశంలో, అందులో అమెరికా లాంటి దేశంలో భారత ప్రధానమంత్రికి దక్కినటువంటి గౌరవం అంటే అది భారతదేశానికి మొత్తం దక్కినటువంటి గౌరవం. దీనిపైన కూడా వ్యతిరేకమైనటువంటి వార్తలు రాసేటువంటి విధంగా, దీనిపైన కూడా వ్యతిరేకంగా లేకపోతే సర్కాస్టిక్గా మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ భారతదేశాన్ని, దేశం కోసం ఆలోచించేటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా ఇది దేశానికి తగ్గినటువంటి గౌరవంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశం కోసం జరిగినటువంటి మంచి విషయాలలో ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్ళినటువంటి నరేంద్ర మోడీకి. ఇంకొకటి, నరేంద్ర మోడీ ఇక్కడ ఇట్లా ఉంటే, నరేంద్ర మోడీ ఫ్రాన్స్కి సంబంధించి, ఫ్రాన్స్లో నరేంద్ర మోడీ వెళ్తుంటే, మోడీ ఫ్రాన్స్లో ఉంటే అది కూడా వరుసగా ఫ్రాన్స్ అధ్యక్షుడు తన ప్రోటోకాల్ను పక్కన పెట్టి నరేంద్ర మోడీ వస్తే నరేంద్ర మోడీకి సెండ్ ఆఫ్ చెప్పేటప్పుడు ఒక ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి భారతదేశం యొక్క సంప్రదాయం ప్రకారం నమస్కారం పెట్టి, ప్రోటోకాల్ ప్రకారం రాకూడదు, అయినా సరే ప్రోటోకాల్ను పక్కన పెట్టి దేశాల మధ్య ఉన్నటువంటి బంధాన్ని, బంధుత్వాన్ని, ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, మోడీకి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఇక్కడ మనం చూడాలి. అటు అమెరికాలోనూ ఇటు భారతదేశంలోనూ రెండు కూడా. ఇక్కడనేమో ట్రంప్కి సంబంధించి ఆయన కుర్చీని, ట్రంప్కు సంబంధించినటువంటి భారతదేశ అధ్యక్షుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుర్చీని వెనక్కి లాగి గౌరవిస్తుంటే ఇది భారతదేశానికి తగ్గినటువంటి గౌరవం. అటు ఫ్రాన్స్లో కూడా ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు భారతదేశం యొక్క ప్రధానమంత్రికి సెండ్ ఆఫ్ చెప్పేటప్పుడు ఎయిర్పోర్ట్కు రావడం అనేటువంటిది ప్రోటోకాల్కు విరుద్ధం, అయినా సరే ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టేసి దేశం మధ్య ఉన్నటువంటి గౌరవాన్ని చెప్పారు. అంటే రెండు దేశాల్లో కూడా భారతదేశానికి దొరికినటువంటి గొప్ప గౌరవం ఇది కాదంటారా? ఇది ఇంకొక అంశం. ఇక బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి మీడియాకు సంబంధించినటువంటి వార్తలు వస్తుంటే చాలా స్పష్టంగా బంగ్లాదేశ్కు ట్రంప్ బంగ్లాదేశ్ పైన మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఇది నరేంద్ర మోడీకి వదిలేస్తున్నారనేటువంటి మాట చెప్పిండు. junior soros also. So what is your point of view about the Bangladesh? And what is the role that the deep state played in this situation? Well, there was no role for our deep state. It was this is something that
the Prime Minister has been working on for a long time and has been worked on for hundreds of years, frankly. I've been reading about it. But I will leave Bangladesh to the Prime Minister. ఇది ఆ విషయాన్ని నేను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దాని మీద పనిచేస్తున్నాడు, నరేంద్ర మోడీకి వదిలేస్తున్నటువంటి మాట చెప్పి చాలా పెద్ద ఎత్తున ఈ అంశం పైన చాలా క్లారిటీ ఇచ్చారు. అంటే మహాకుంభమేళ అయిపోయిన తర్వాత ఏదో జరగనుంది. ఒకవైపు మణిపూర్లో కేంద్ర ప్రభుత్వ పాలన లేదంటే రాష్ట్రపతి పాలన పెట్టిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా భారతదేశం చేపట్టేటువంటి చర్యలకి ఇవాళ అమెరికా అధ్యక్షుడు చాలా స్పష్టంగా మద్దతు ప్రకటించడము, అంటే దీనికోసమే ఎదురు చూసింది. ఇన్ని రోజుల పాటు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు, హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు, మారణకాండలు, అక్కడ ఉన్నటువంటి మైనార్టీలపైన జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి రేపులు కానీ, ఇల్లు కాల్చివేయడం కానీ, మనుషులను చంపేయడం కానీ, అత్యంత హేయమైనటువంటి చర్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. డీప్ స్టేట్ అనేటువంటి పదాన్ని కూడా చాలా స్పష్టంగా ఉపయోగించారు. దానికి పోయిన అధ్యక్షుడు బిడెనే సాయం చేసినటువంటి విషయాన్ని కూడా చూసినాం మనం. అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఇప్పుడు తాత్కాలికంగా ప్రభుత్వం నడుపుతున్నటువంటి యూనస్ కూడా అమెరికాకు సంబంధించినటువంటి ఇప్పటికే యుఎస్ ఎయిడ్ బంగ్లాదేశ్కి డబ్బులు ఇవ్వడం మానేస్తుంది. తద్వారా ఇప్పుడు బంగ్లాదేశ్ ఇబ్బంది పడుతుంది. భారతదేశం తీసుకునేటువంటి చర్యలకు మద్దతు ఇస్తానని చాలా నిష్కర్షగా ట్రంప్ చెప్పారు. అంటే నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్ళడం వల్ల, అటు ఫ్రాన్స్కి వెళ్ళడం ద్వారా జరిగినటువంటి చాలా గొప్ప భారతదేశానికి ఏంటి అంటే ఇవి అంశాలు. మొత్తం 2 దేశాల పర్యటనలో 2 చోట్ల దక్కినటువంటి గౌరవము బంగ్లాదేశ్ లాంటి అంతర్గతంగా, ఎందుకంటే బంగ్లాదేశ్ అంటే పక్క దేశమైనా కూడా బంగ్లాదేశ్ను భారతదేశంలో ఇంకొక రాష్ట్రంగా ఉండొచ్చు. ఇప్పుడు కెనడాని ఏ విధంగా అయితే అమెరికా ఇంకొక రాష్ట్రంగా ఉండండి అని ఎట్లయితే చెప్పారో, ఇప్పుడు బంగ్లాదేశ్ను కూడా ఇంకొక రాష్ట్రంగా భారతదేశము ఇంకొక రాష్ట్రంగా తీసుకునేటువంటి అవసరం భారతదేశానికి లేదు. కానీ పక్కలో బలంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉండేటువంటి జమాతే ఇస్లామీ లాంటి ఉగ్రవాద సంస్థలకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయంలో ఖచ్చితంగా అమెరికా లాంటి దేశాలు ఇవాళ తీవ్రవాద వ్యతిరేకంగా, ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రవాదానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ చేసినటువంటి దౌత్య విజయాలకు ఇదొక బాసటగా నిలనుంది. బంగారు భారత్కి ఉపయోగపడేటువంటి విధంగా తన దౌత్య సంబంధాలను నెరవేర్చుకుంటున్నటువంటి నరేంద్ర మోడీకి హ్యాట్సప్ చెప్తూ ఇది భారతదేశం యొక్క భవిష్యత్తుకు చాలా మంచిగా ఉపయోగపడే అవకాశం మాత్రం ఉన్నది.